Morning children. Good morning sir. Today's activity eclipses formation. Eclipses అంటే ఏంటి? గ్రహణాలు అనేవి ఎలా ఏర్పడతాయి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మ్యాక్సిమం సన్ ఎర్త్ మూన్ వన్ స్ట్రైట్ లైన్ ఒకే సరళ రేఖ మీదకి వచ్చినట్టయితే మనకి గ్రహణాలు అనేవి ఏర్పడతాయి. అయితే ఇక్కడ మనకి సన్ కింద మనం ఏం తీసుకున్నాం అంటే ఒక టార్చ్ తీసుకున్నాం. టార్చ్ తీసుకొని ఆ టార్చ్ తర్వాత సన్ అది, నెక్స్ట్ ఎర్త్, తర్వాత మూన్ ఉన్నాయి. ఈ మూడు కూడా ఒకే లైన్లో స్ట్రైట్ లైన్లో వచ్చినట్టయితే మనకి ఎక్లిప్సెస్ అనేవి ఫామ్ అవుతాయి అనేసి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ ఎక్లిప్సెస్లో ఇప్పుడు మనం డైరెక్షన్ కానీ చూస్తామంటే సన్, ఎర్త్, మూన్ ఉంది. దీన్ని ఏ ఎక్లిప్సెస్ అంటాం? లోనార్ ఎక్లిప్స్. ఎందుకు? సన్ తలకు లైట్ అనేది మూన్ మీద పడకుండా ఎవరు అడ్డగిస్తున్నారు? ఎర్త్ అడ్డగిస్తూ ఉంది. దీన్ని ఏమంటామంటే మనం లోనార్ ఎక్లిప్స్ అంటాం. లోనార్ ఎక్లిప్స్ లేదా చంద్రగ్రహణం అంటాం. నెక్స్ట్ ప్రియా, ఒకసారి అలా రొటేట్ చేయమో మూన్ని యాక్సెస్ అలాగా ఆర్బిట్లో అలా రొటేట్ చేయి. వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఎలా ఉంది? సన్, మూన్, ఎర్త్ ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ షేడ్ ఫామ్ అవుతుంది. షేడ్ దాన్ని అంబ్రా అంటాం. అంబ్రా అంటే ఛాయ, నీడ అనమాట. మ్యాక్సిమం నీడలే. గ్రహణాలు అంటే ఏంటంటే సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నప్పుడు మ్యాక్సిమం సన్కి ఎర్త్కి మధ్యలో మూన్ కానీ వచ్చినట్టయితే సన్ అనేది ఎర్త్ మీద ఉన్న వారికి ఎపీర్ అవ్వదు, కొంత టైం కనిపించదు. అలా కనిపించకుండా ఉన్న సిచ్యువేషన్ మనం ఏమంటాం? సోలార్ ఎక్లిప్స్ అంటాం. మనకి ఎర్త్ రొటేషన్ ఇక్కడ చూసినట్టయితే ఇండియాలో చూడండి, ఇండియా మీద సోలార్ ఎక్లిప్స్ తనక షేడ్ అనేది ఎలా ఉందంటే ఇండియాలో సగభాగం మాత్రమే ఎక్లిప్స్ పడతా ఉంది. గ్రహణం అనేది దక్షిణ భారతదేశంలో మాత్రం కనిపిస్తుంది. సౌత్ ఇండియాలో